కలిగించారు. కాకా రామ్ రామ్ అన్నట్టు, సో బాపు రామ్ రామ్ అన్నట్టు. మంచి పిలుపు అది. నిజానికి అది మర్చిపోయారు మన యొక్క సమాజం మర్చిపోయింది. రామ్ రామ్. మాతాజీకి చేరి ఇవ్వండి, ఈశ్వర్ ఒక చేరి తీసుకొచ్చి రామ్ రామ్ అని. మరి మనం రామ్ రామ్ అంటే రామ్ రామ్, ఇప్పుడు నమస్తే నమస్తే, దాని అర్థం ఏంటి ఎవరికి తెలియదు. ఓకే, సో ఇక్కడ భగవంతుడు మనం రాష్ట్ర శ్లోకంలో చెప్పుకున్నాం. సో ఇట్లా మాతాజీలు ఇటు ప్రభుజీలు కూర్చున్నట్లుగా, సో యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు సో వాళ్ళు చర్చ చేసుకున్నారు. చర్చ చేసి దుర్యోధనుడు వెళ్ళి వాళ్ళ గురువు దగ్గర చర్చ చేశారు. చర్చ చేసిన తర్వాత సో వాళ్ళు శంఖాలు ఊదారు. శంఖాలు ఊదిన తర్వాత సో అర్జునుడు మొట్టమొదటిగా తన కదలిక, అంటే ఆ రథం యొక్క కదలిక ఎలా జరిగింది అంటే, సో కృష్ణుడికి చెప్తున్నారు అచ్యుత అని లాస్ట్ శ్లోకంలో ఆయన సంబోధించారు. ఏమా శ్లోకము? లాస్ట్ శ్లోకంలో సంబోధించారు. సో అర్జున వాచ సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమి అచ్యుత అని చెప్పారు కదా. సో కూర్చో. సో అట్లా అన్న తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, సో అలా అన్నారు కదా, రథాన్ని తీసుకెళ్ళి ఇద్దరి మధ్యలో పెట్టండి అని చెప్పారు. చెప్తే అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, వచ్చమానానవేక్షేయం ధృతరాష్ట్రస్య దుర్బుద్ధి ప్రియా చికిత్సం. సో ఏమని చెప్తున్నారు, దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియములు చేకూర్చుకోరి యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చిన వారిని నేను కూర్చున్నాను. ఇక్కడ చూడండి, ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి గురించి అర్జునుడు అలా చెప్తున్నారు. కృష్ణుడితో ఎవరికైతే దుష్ట బుద్ధి ఉంది సో వాళ్ళని ధృతరాష్ట్రుడు అన్నారు. సో మీరు చెప్పండి, కలియుగంలో ధృతరాష్ట్రులు ఎంతమంది ఉంటారు? అందరు ఉంటారు. ఎస్, ఎవ్రీబడి ఈస్ ధృతరాష్ట్ర. సో ఎవ్రీబడి ఈస్ దుష్ట బుద్ధి కలిగిన వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడు అంటారు. మరి ఆ దుష్టబుద్ధి కలిగిన వాళ్ళ కుమారులు ఎవరు? ధృతరాష్ట్ర తనయులు ఎవరు? కౌరవులు. సమాజం అంతా కౌరవ సమాజం. ఎవరు అర్థం చేసుకోరు. ధర్మం గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకోరు, మంచి గురించి మాట్లాడుతుంటే తొందరగా ఎవరికి అర్థం కాదు. మీరు చూడండి, చేదు మీ నోటికి తొందరగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా చేదు తీసుకున్నారనుకోండి, బాగా చేదు ఉందంటారు, కాకరకాయ అంటారు అనుకోండి, చేదు తొందరగా చేదు అర్థమవుతుంది మనకి, దాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ తీపి చాలా తొందరగా ఆకర్షిస్తుంది, నోట్లో చాలా అమృతంగా అనిపిస్తుంది. చేదు తొందరగా మనకి అబిడెన్స్ చేస్తుంది, అంటే మన యొక్క ఇంద్రియాలని విరుద్ధం అది అందుకనే అది అనిపిస్తుంది. అందుకే చెప్తారు, నిజం కూడా మన ఇంద్రియాలకి విరుద్ధంగా ఉంటుంది, అందుకే కొన్నిసార్లు చేదుగా అనిపిస్తుంది. సో అందుకని ఈ సమాజం అంతా కౌరవ సమాజం ఉంది. ఎట్లెట్లున్నారో చూద్దామని చెప్పేసి అర్జునుడు పోయి, ఇక్కడ చెడు బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుడు కూడా ఉన్నాడు, వాడికి 100 మంది కుమారులు పుట్టారు, ఆ 100 మందిని నేను చూడాలి కృష్ణ, అక్కడ తీసుకుపోండి రథాన్ని అని చెప్పేసి యుద్ధంలోకి తీసుకెళ్ళారు. రథం తీసుకెళ్ళాలా ఆపితే అక్కడ చూసే వాళ్ళని ఎవరు, ఆయన మంచి వాళ్ళని చూస్తున్నారా, చెడ్డ వాళ్ళని చూస్తున్నారు. డైరెక్ట్ చెప్పేశారు ఈ శ్లోకంలో, ఎవరు ఉన్నారో చెడ్డ వాళ్ళని నేను చూస్తాను. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, సమాజంలో మనల్ని మోసగించడానికి 199 మంది రెడీ ఉంటారు. అంటే ధృతరాష్ట్ర సమాజం, కౌరవ సమాజం. మనమే జాగ్రత్తగా ఉండాలి, మనమే జ్ఞానం కలిగి ఉండాలి, మనమే స్పృహ కలిగి ఉండాలి, మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మనం మోసపోకుండా ఉండాలి. అవునా కదా? సరే, ఎవ్రీబడి ఈస్ రెడీ. మీరు మోసపోతే ఎవరు మోసపోయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి అన్నారండి, మీరు కూరగాయలు పోతుంటారు, మామూలుగా మాతాజీలు పోతారు, కూరగాయలు పోతే మీరు వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకుంటారా? పొంగని ఏమంటారు, గంతనే కూరగాయలు మస్తు గడ ఇస్తున్నారంట. సో మీరు దాన్ని బార్గెన్ చేస్తారు, చేసిన తర్వాత మీరు దాన్ని తీసుకుంటారు. లేదు 30 రూపాయల, ఇంకో 10 రూపాయలు లెక్క తీసుకోమని అనుకో, వాళ్ళు తీసుకోకుంటుంటారు, ఇచ్చేస్తారు, తీసుకుంటారు. సో మీ యొక్క అసమానత ఏమంటారైతే అసమతుల్యతని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సమాజం కూడా అంతే. వాళ్ళందరూ కూడా చెడ్డ వాళ్ళందరూ కలిపి ఒక పక్కకుండి మంచి వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీని కొట్టేయాలని చూస్తున్నారు. మంచి వారికి ఏదైతే ఉందో దాన్ని కొట్టేయడానికి చూస్తున్నారు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చేశారంటే, ఆ యొక్క ఆలోచన ఎట్లుంది చూడండి. నువ్వు అద్దనుకున్నా సరే, ఒకవేళ నీ మనసు భావన ఏమైనా సరే, ఒకవేళ నీకు తెలుసు నీ మనసుకి నువ్వు చెడు చేయలేదు, నీ మనసుకు తెలుసు నువ్వు అధర్మంగా వెళ్ళట్లేదు, నీ మనసుకు తెలుసు నువ్వు మాట్లాడే మాటల వల్ల అది ఇతరులకి దానివల్ల నష్టమేం లేదు,
అలాంటప్పుడు భగవంతుడు నీ వైపే ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఇక్కడ అదే చెప్పు, కృష్ణుడు అదే చెప్పు, నేను ఏం చేయను. భగవంతుడు ఏం చెప్పాడు అర్జునుడికి? నేను ఏం చేయను అర్జున, నేను యుద్ధం చేయను, నేను ఆయుధం పట్టాను, నేనేం చేయను, మామూలుగా ఉంటాను. ఎస్, భగవంతుడు కూడా మన యొక్క సమాజంలో, మన యొక్క జీవన విధానంలో, మన యొక్క జీవన పోరాటంలో, మన సంసార జీవితంలో భగవంతుడి నిమిత్త మాత్రమే ఉంటాడు. నువ్వేం చేస్తావో చూస్తున్నాడు అంతే. మీరు కౌరవులు అంటే చెడు వారి పక్కన ఉంటారా, చెడు అలవాట్ల పక్కన ఉంటారా, చెడు సోపతి పక్కన ఉంటారా, చెడు ఆలోచనలతో ఉంటారా, మంచి వాళ్ళతో ఉంటారా, మంచి ఆలోచనలతో ఉంటారా, మంచి ఆహారంతో ఉంటారా, మంచి జీవనంతో ఉంటారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. మీరే ఆలోచించుకో. మన చేతుల్లోనే ఉంటుంది. ఇట్స్ ఆన్ అవర్స్. మన హ్యాండ్స్లో ఉంది, మన చేతిలో ఉంది. జీవనం ఎవరైనా సాగిస్తాం. మీరు చెడ్డ వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు, మంచి వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు. చెడ్డ వారికి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మనకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం. కానీ చెడ్డగా బతకడానికి, మంచిగా బతకడానికి, ఆధ్యాత్మికంగా బతకడానికి, ఆధ్యాత్మికత లేకుండా బతకడానికి, భగవంతుడితో జీవనం సాగించడానికి, వితౌట్ భగవంతుడు బతకడానికి చాలా తేడా ఉంది. ఇట్ వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ భగవంతుడు మనకు అదే చూపిస్తున్నాడు. శ్లోకాల్లో అర్థం ఏంటి అంటే భగవంతుడు అలా చూస్తూ ఎందుకు ఉండిపోయాడు? కృష్ణుడు కదా తలుసుకుంటే ఆ యుద్ధం ఎంతసేపు, వాళ్ళందరినీ చంపడం ఎంతసేపు, తక్కువని ఒక్కడేసారి చంపేసి ఒక్కడేసారి మంచిగా ధర్మం యొక్క చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజం ఎప్పుడైనా ఈ సమాజము ప్రతి ఒక్క వ్యక్తి నుంచి వెలువడినటువంటి కర్మలతో నిండిపోయి నడుస్తుంది. సమాజం ప్రతి మనిషి నుండి విడిపడినటువంటి కర్మతోటి నా నుంచి ఒక కర్మ వస్తుంది. ఆ కర్మ మంచిదైందనుకోండి, ఈ సమాజం పచ్చగా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ఒకవేళ ఇదే సమాజము కర్మలు చాలా వరకు చెడు ప్రయాసతో కూడుకునే అనుకోండి, చెడు విధానమైనటువంటి విధానాలు ఈ యొక్క సమాజంలో ప్రబలిపోతాయి. సో కాబట్టి అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆ దుష్టుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, వాడు చెడు బుద్ధి. అట్లాంటి వారి యొక్క కుమారులు వాళ్ళ యొక్క కుమారులు నేను చూడాలని చెప్పేసి ఆ శ్లోకంలో మనకి చెప్తున్నారు. సో అట్లనే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. సంజయ్ అప్పుడు ఏం చెప్తున్నాడు? సంజయుడు ఎవరు ఇక్కడ? సంజయుడు ఎవరు? ధృతరాష్ట్రుడు పిఏ, పర్సనల్ అసిస్టెంట్. సో పిఏ ఆయన ఏం చెప్తున్నారు చూడండి. హేమముక్త వృషికేశ గుడాకేశేన భారత. సో సేనయోరు భయోర్ మధ్య స్థాపయం రథోత్తమం. సో ఇక్కడ చెప్తున్నారు, సంజయుడు పలికిన, ఓ భరతవంశీయుడా, అర్జునుచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరు సేనల నడుమ నిలిపిను. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. శ్రీకృష్ణుడు ఉత్తమమైన రథం, మామూలు రథం కాదండి, ఉత్తమమైన రథం. అంటే భగవంతుడు నిలబడినటువంటి దాన్ని రథం అని అంటున్నాం. మనం భగవంతుడిని తీర్థయాత్రల్లో ఊరేగిస్తాం కదా రథం మీద. ఆ రథం ఈ రథం ఒకటేనా? ఇజ్ ఇట్ సేమ్? ఎస్ సేమ్.